సింధూర మనసు చంపుకొని పెళ్లి కూతురులాగా పెళ్లి మండపంలో వచ్చి కౌశిక్ పక్కన కూర్చుంటుంది. అయితే తను ప్రిపేర్ చేసుకున్న గన్నేరు పప్పుని మొత్తం ఒక తమలపాకులో పెట్టుకొని కౌశిక్ తాళి కట్టే సమయంలో దాన్ని తినేసి చచ్చిపోదాము అనుకొని నిర్ణయించుకుంటుంది. అయితే మరొక విషయం ఏంటి అంటే ఆ సమయంలోనే చంటి వాళ్ళ అమ్మకి సత్యవతికి స్పృహ వస్తుందన్నమాట. నా కోడలికి వేరే వాళ్ళతో పెళ్లి జరగడం ఏంటి, ఈ పెళ్ళి ఎలా అయినా ఆపాలి అని పరుగు పరుగున లేవలేకపోయినా నడవలేకపోయినా మండపానికైతే బయలుదేరుతుంది. చంటి కళ్ళ ముందే అలా కౌశిక్ పక్కన కూర్చొని సింధూర చంటిని చూస్తూ ఉంటే చంటికి ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ చంచలమ్మకి ఇచ్చిన మాట కోసం కట్టుబడి మౌనంగా తనలో తానే బాధపడుతూ చూస్తూ ఉంటాడు. ఇక సింధూర తను తెచ్చుకున్న గన్నేరు పప్పును తినేద్దామని చూస్తూ ఉంటుంది. ఓవైపు సత్యవతి కూడా మండపానికి చేరుకుంటుంది. మరి మండపంలో ఏం జరిగిందో, చంచలమ్మ ఏం చేస్తుందో చూడాలి. సత్యవతం నిజం చెప్తే చంటిని మీ కన్న కొడుకు అన్న విషయం తెలిస్తే కథ ఎలా ఉండబోతుందనేది కమింగ్ ఎపిసోడ్లో